కాలేక నువ్వు తిన్నాక చెప్పు. నమ్మినాక చెప్పాలి. నమ్మినాక చెప్పాలి. ఎట్లుంది టేస్ట్? సూపరా? సూపరా? ఎట్లా ఇంకోటి పెట్టనా? నీకు ఇష్టం కదా. ఆమె మంచిగా ఉంటేనే నువ్వు చెప్తాను, లేకుంటే చాపది. నువ్వు అస్సలు తినమన్నది నేను చూపిస్తా. వీడియోలో వచ్చేసింది చైతు. ఏమన్నది చిక్కుడు అంటే కమ్మగా సంబరం, కమ్మగా ఉంది, అంత బాగుంది. ఇక మీరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇది విషయము ఏంటంటే ఏం కర్రీ చేస్తున్నాను చెప్పన్నా. ఇగో చిక్కుడుగాయ అయితే ఇప్పుడు చాలా వస్తుంది మనకు. ఇత్తులతో చిక్కుడుగాయ అయినా గోరు చిక్కుడుగాయ అయినా కూరగాయలు మంచిగా వస్తాయి. చేసుకోండి. ఇక డైరెక్ట్ నేను కూరగాయలకే ఇప్పుడు అండేదందుకే వెళ్ళిపోతున్నా. ఇక 2 స్పూన్ల ఆయిల్ పోస్తున్నా. చూడండి గరం కానీ మెంతి కూర చిక్కుడుగాయ, మెంతి కూర తర్వాత చిక్కుడుగాయ కమ్మ ఉంటుంది. ఇట్లా మెంతి కూర కూడా బాగానే వస్తుంది చేసుకుంటే. ఇక ఇట్లా ఇక అన్నీ వేసేటప్పుడు చూడండి. అన్ని రెసిపీ మళ్ళీ చూపించుడు మళ్ళీ వేసుడు మీకు రిస్క్ అనిపిస్తుంది. ఇట్లా కూడా వేసి చూపిస్తా. ఎందుకంటే మీరు ఎట్లా ఇష్టపడుతుందో నాకు ఏర్పడుతుంది అది విషయం. ఇప్పుడు జీలకర్ర 1 టీ స్పూన్, 1/2 కేజీ చిక్కుడుగాయకు. ఆవాలు ఈ ఫ్లేవర్ నచ్చితే వేసుకొని, ఆవాలు లేకుంటే లేదు. 1 టీ స్పూన్ వేసుకుంటే. ఆవాలు వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. అట్లా వేసుకునే చూడండి. పచ్చిమిర్చి అన్నీ మీకు డైరెక్ట్ చూపిస్తున్నా. ఒకసారి చూపించి ఒకసారి ఇట్లా అంటే కూడా మీకు రుచి కనిపిస్తుంది కావచ్చు. పచ్చిమిర్చి వేసిన కదా, ఆనియన్ ఇంకొంచెం గోలని కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆకుకూరలు అంటే ఏవైనా గ్రీన్ ఆరోగ్యానికి మంచిది వేసుకునేది కూడా. ఇప్పుడు పసుపు ఎక్కువ వేసుకోండి. వాతావరణానికి పసుపు ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మంచి గోల్తేనే కమ్మగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ గోలుతుండేంటనే ఇట్లా కమ్మగా ఫ్లేవర్ వస్తుంది, కమ్మ వాసన వస్తుంది. జీలకర్ర ఆవాలు ఇట్లా చిటపటలు ఆడినట్టు ఉంటే కూడా మంచిగా గోలితే కూడా మనకు మంచిగా అనిపిస్తుంది. కరివేపాకు ఇవన్నీ గోలుతుంటే మనకు అది స్మెల్ అన్నది కూర ఉడక అంత బాగుంటుందని డిసైడ్ అవుతాం. అంత బాగుంటుంది టేస్ట్. కొంచెం కొత్తిమీర లాస్ట్ గుడికేసుకుంటా. కొంచెం కొత్తిమీర గుడికేస్తున్నా. ఇప్పుడు మెంతెం కూర మంచిగా గడుపుకోండి. ఉప్పు వేసి మంచిగా గడుపుకోండి. ఒక కట్ట ఉంటుందా? చిన్న కట్ట అంటే పెద్ద కట్టలు కూడా వస్తుంది. చిన్న కట్ట ఎంత కూరతో మంచిగా ఉంటుంది చిక్కుడుగా. అమ్మ ఫ్లేవర్ వస్తుంది. మెంతం కూర అన్నది ఆరోగ్యానికి బాగా మంచిది. ఎందుకంటే ఎంత హెల్త్కి ఆకుకూరలు ప్రతిదీ కూడా మంచిది. ఇక అన్ని ఆకుకూరలు కూడా కంటిన్యూ చేయండి. ఒకటే ఆకుకూర కాకుండా అన్ని ఆకుకూరలు మనము ఇప్పుడు ఏంటంటే చుక్కకూర అయినా పాలకూర అయినా ఇవన్నీ ఉడక. ఇప్పుడు చిక్కుడుగా 1/2 కేజీ చిక్కుడు. ఇది ఉడికితే ఎంత కాదు ఇట్లా అనిపిస్తుంది. కానీ మంచి గోలాలి. నూనెలా మంచి గోలితేనే మంచిగా ఉంటుంది. ఉప్పు వేస్తా. ఇప్పుడైతే మనం ఉప్పు వేసినాక గోలినాక కారము పచ్చిమిర్చి కొన్ని వేసినాయి కదా, కారం మనం తినేందుకు కారపొడి వేసుకోవచ్చు. నూనెకు ఇట్లా గోలితేనే కమ్మగా వస్తుంది.
ఇత్తులైనా ఇత్తులు ఏరుకొని మా పిల్లలు అయితే అట్లా వేసుకుందరు. ఇక ఇత్తుల కూరనే అనుకుంటారు ఓసారి అయితే చెట్టు ఉంది. ఇంకెంత మెంతెం కూర వెళ్తే ఉడక ఇక మెంతెం కూర తెంపాలి, కొత్తిమీర తెంపాలి, అట్లా వేయాలి, అట్లా తినాలి. ఇంత బాగుంది. నేను చేసినట్టు చేసి మీరు చేస్తారు కావచ్చు, నా లెక్కనే చేస్తారు కావచ్చు, కానీ మీరు ఇట్లా చేసుకుని చూడు. సన్న మంట పెట్టి మూత పెట్టు. ఉప్పు వేస్తూ ఉండు, ఉప్పు వేస్తేనే మంచిగా 2 టీ స్పూన్లు పడుతుంది ఉప్పు. ఓసారి కొద్ది ఉడక ఇట్లా మంట వేసుకుంటాం. ఇక ఉడకబెట్టి ఇట్లా మిట్ట మించిపోతుంది మంచిగా. ఇట్లా మంచిగా ఉంటుంది. ఇట్లా వేసుకునేది చూడండి, ఇట్లా బాగుంటుంది. ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. కారం మీదకి మనం కారంలో ఉప్పు ఉంటే తక్కువ వేసుకోండి. నేను కారం ఉప్పు లేని కారమే వేస్తాను. ఎందుకంటే ఉప్పు దగ్గర జాగ్రత్తగా ఉంటాం. తర్వాత అయినా వేసుకోవచ్చు, కానీ ఉప్పు అన్నది మనకి ఎక్కువ అయిందనుకో ఏం చేయలేము. ఉప్పు తక్కువ అంటే నేను అమ్మాయి గురించి చెప్తున్నా. ఉప్పుతోటి జాగ్రత్త పడి ఇగో నట్టు కొంచెం సన్న మంట పెట్టేసుకోవాలి. ఇది ఉడికినాక కొద్దిగా ఉడికినాక నేను చెప్తాను. చూద్దామా. ఇసులు అన్నీ గోలి అమ్మగా వస్తుంది. ఇట్లా నూనెకు మంచిగా ఉడికించుకోవాలి. సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయింది చూడండి కొద్దిగా. ఇప్పుడు టమాటాతోటి అట్లా ఉడికిపోతుంది కొద్దిగా. ఇంకా కొంచెం కూడా పడాలి, మెత్త ఉంది ఉప్పుతోటి. ఇప్పుడు కారము ధనియాల పొడి వేసుకుంటాం. 1 టీ స్పూను ధనియాల పొడి వేస్తున్నా. ధనియాల పొడి కారం వేసుకుంటుంది. మిరపకాయలు ఒక 4-5 వేసిన కారం తినేదాన్ని ఇక్కడ వేసుకోదు. నేను కారము 1 టీ స్పూన్ వేస్తున్నా, సరిపోతుంది. మిరపకాయలు వేసిన కదా బాగుంది. ఒక టీ స్పూన్ వేసిన. ఎక్కువ మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి. పిల్లలు ఉన్నారు అయితే కారం ఎక్కువ అవుతుందని అంటారు అని నేను తక్కువ వేస్తున్నా. ఇక పెద్దవాళ్ళే ఉంటారు అనుకో 1 టీ స్పూన్ కూడా వేయచ్చు. కారం వేసుకోవద్దు వేసుకోండి అని ఆలోచించకుంది వేసుకోండి. ఉప్పు కారం కూడా మంచిగా ఉంటుంది. ఎట్లా ఇట్లా వస్తుంది. టమాటా వద్దు అనుకుంటే ఇట్లనే ఉడికించుకోండి. మీరు వద్దని అనుకుంటే టమాటా మెంతెం కూర చిక్కుడుగా అంటే తినదా సంబరం ఉంటుంది, అంత బాగుంటుంది. ఇట్లా కొద్దిగా పక్క కానీ టమాటా ఒక్కలు వేసేసుకున్నాం. ఒక 3 టమాటాలు ఇట్లా కింద కానీ చిక్కుడుగా కొంచెం గొలింది కదా. ఇది కొంచెం ఉడికినాక కట్టుకుందాం. మూత పెట్టేస్తుంది. ఉడకండి చూద్దామా. టమాటా ఇట్లా గొలింది. అడుక్కు టమాటా గొలింది. ఫస్ట్ చిక్కుడుగా గొలింది కాబట్టి మెంతి కూర టమాటా వేసి చిక్కుడుగా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఉడకదనుకునే వాళ్ళు కుక్కర్ వేసుకోవచ్చు. ఉడకదన్నది ఏం లేదు, ఇట్లా ఉంటేనే కమ్మగా వస్తుంది. ఇగో ఇట్లా మెత్తగా దోదిలాగా ఉన్నది చూడు. మెత్తగా సన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి. ఆవిరికి ఉడుకుతుంది. ఆవిరికే ఉడుకుతుంది. సన్న మంట మీదనే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటున్నాం కదా, సన్న మంట మీదనే వేసుకోవాలి. ఇట్లా లోపలికి వెళ్ళి కలపాలి. ఏది కలిపినా మీద గిట్లా 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 నది ఎప్పుడు కానీ ఇట్లా కలపాలి. ఇంత ఫ్లేవర్ వస్తుంది. మెంతెం కూర టమాటా అంటే ఇది మన జొన్న రొట్టెకు, చపాతీకి, రైస్కైనా అంత సూపర్. చిక్కుడుగాయ, పెద్ద చిక్కుడుగాయ, గోరుచిక్కుడు అని ఉంటుంది అని అది కాదు. పెద్ద చిక్కుడు ఇత్తులతోటి మెంతెం కూర చిక్కుడుగాయ, టమాటా వేసి మెంతెం కూర చిక్కుడుగాయ అంత బాగుంటుంది. ఇది నేత్ర ఛానల్కి వెళ్ళిపోయి ఎట్లా చేసినా ఏందన్నది చూడండి. చూస్తే మీకు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంతెం కూర చిక్కుడుగాయ అంటే అంత కమ్మ ఉంటుంది. మీరు చేసుకున్నాక ఎట్లున్నదనేది లైక్ ఇవ్వండి.
ఇక ప్రతి ముచ్చట గుడక నేను దొడ్డ మాట్లాడతా ఎట్లనో కానీ మాటనైతే నాది అట్లే ఉంటుంది తెలంగాణ మాట. నా మాటకైతే తప్పు తీయకుర్రి. ఎందుకంటే నేను ఇట్లనే మీతో ఎట్లా మాట్లాడుతున్నావు బయట అట్లనే మాట్లాడితే అట్లే ఉంటుంది ఇట్లేం చేస్తా. ఎందుకంటే నాకు వేరే చేంజ్ రాదు, నాకు స్టైల్గా మాట్లాడంటే రాదు. ఇంతే. ఇక నా వాళ్ళతో నేను మాట్లాడుతున్నానంటే మాట్లాడతా. మీరు ఏమనుకున్నా నా వాళ్ళే అన్నారు అనుకుంటా నేనైతే. ఇది విషయం. సరేనా? సరే, రెడీ. మెంతం కూర చిక్కుడుగాయ నీకు ఇష్టమారా? నీకు ఇష్టం అనే చేసిన. చిక్కుడుగాయ అంటే నీకు ఇష్టము అనే చేసిన. చైతుకి ఇష్టమా? చైతు గురించే. ఇలా సెలవు కదా, ఆమెకి ఇష్టంగా తింటుంది. చపాతీకైనా తింటుంది, అన్నంకైనా తింటుంది. హాలిడే. వేడి వేడి అన్నంలా ఇట్లా ఇత్తలు పెట్టుకొని ఇట్లా తింటే బాగుంటుంది. హెల్త్ కూడా మస్తు. అట్లా కాలుతుంది మెల్లగా. నువ్వు తిన్నాక చెప్పు. నమ్మినాక చెప్పాలి. నమ్మినాక చెప్పాలి. ఎట్లుంది టేస్ట్? సూపరా? సూపరా? ఎట్లా ఇంకోటి పెట్టనా? నీకు ఇష్టం కదా. ఆమె మంచిగా ఉంటేనే నువ్వు చెప్తాను, లేకుంటే చాపది. నువ్వు అస్సలు తినమన్నది నేను చూపిస్తా. వీడియోలో వచ్చేసింది చైతు. ఏమన్నది చిక్కుడు అంటే కమ్మగా సంబరం. కమ్మగా ఉంది, అంత బాగుంది. చేసుకోండి. చేసుకునేటోళ్ళు మేము కూడా ఇట్లనే చేసుకుంటామని కామెంట్ చేయండి. మెంతం కూర వేసినామంటే దీని ఫ్లేవర్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. మెంతం కూర తెచ్చుకొని ఇట్లా చిక్కుడుగాయకు మన ఆకుకూర అందినట్టుంటుంది, మనం ఇది తిన్నట్టుంటుంది, మంచిగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపేది అర్జెంటుగా. లైక్లు ఇరమ్మా. లైక్లు అంటే వెనకట వంటలతోటి, ఇప్పటి వంటలతోటి, తెలంగాణ వంటలతోటి, కమ్మటి వంటలతోటి మీ ముందుకు వస్తా. పెద్దలు చేసిన వంటలతోటి మీ ముందుకు వస్తా. టేస్ట్ కలిగి మళ్ళీ వచ్చి ఇక్కడ పోతుంది, వస్తుంది. ఓకే, ఉంటాం.